అని ఇప్పుడు మున్సిపల్ సెలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ అంటే ఎవరు గెలుస్తారంటారు, ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటారు అంటారు? నాకు కారు గుర్తు వస్తేనే మంచిది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదే. ఎందుకు? ఎందుకంటే అప్పుడు పని చేసిండు, అంత పని గజ్వేల్లో ఎవడు కూడా చేయలేదు. అంటే పని చేసినట్టున్నారు, ఏమేమి పనులు చేసారు, మీకేమో దానివల్ల లబ్ధి పొంది? దవాఖానాలు కట్టిండ్రు, మహతీయ అది కట్టిండ్రు, తర్వాత ఈ కార్యాలయాన్ని అన్నీ ఒకటి అది కట్టిండు, డిగ్రీ కాలేజీలు కూడా అందులోనే కట్టిండు, మళ్ళా ట్యాంక్ బండ్ కట్టించిండు. అది ఎట్లా ఉండే అంటే ఒక గిన్నె నీళ్ళు సక్క లేకుండే, ఇప్పుడు మంచిగా ట్యాంక్ బండు, ఆట వస్తువులు, మళ్ళా తర్వాత ఇక లేదనట్లేదు. ఇక రుణమాఫీ చేసిండు ఈ రేవంత్ రెడ్డి, మొత్తమే చేయలేదు. నాకైతే మొత్తం రాలే, ఒకే కుటుంబం అని చెప్పి రేషన్ కార్డు ఉన్నదని 3 లక్షలు ఉండే, 2 లక్షలన్నా మాఫ్ చేయాలి, కానీ అదే చేయలేదు. ఇక ఈ పింఛన్ కూడా ఇస్తలేడు. ఎంత ఏమున్నా ఆడవాళ్ళకు బస్ ఎక్కిస్తుండే కానీ దాంట్లో తన్నుకుంటూ పొట్లాడు తప్ప ఇంకోటి ఏం లేదు. మా ఇంట్లో మాకే పంచాయతీలు పెడుతుంది. ఏది ఇవ్వలేదు సార్, అంత మోసం. అటువంటి మోసగాడిగా దొరకడు వాడు. ఏమున్నా మాటకారి అవుట్లో వాడిని తీసుకున్నాడు, కానీ అంత తిక్కబుట్టుకు వస్తుంది. అన్నిట్లలో మమ్మల్ని ఆగం చేసి పారేసాడు. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఏ పార్టీ గెలుస్తాను ఫైనల్? అది బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, అదే గెలిస్తే మంచిగా ఉంటుంది. మళ్ళా అన్ని వసతులు అవుతాయి. ఈ డివెండర్లు తర్వాత ఆయన ఉన్నప్పుడు 10,000 మంది బీహార్ వాళ్ళు వచ్చి పని చేసేది. ఇప్పుడు పని లేదు, నా షెటర్లు కిరాయి కూడా పోతలేవు, నా దందనే పోయింది. అంత వరస్ట్ అయిపోయింది సార్.